హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే ఎండబెట్టిన చింతాకుతో పప్పు చేస్తున్నానండి. వంకాయలు, పప్పు, ఎండిన చింతాకు ఈ మూడు వేసి చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇంతకుముందు నేను ఈ ఎండిన చింతాకుతో అన్నం చేశాను. చాలా బాగుంటుందండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. ఇంక ఇప్పుడు పప్పు చేస్తున్నాను ఎండిన చింతాకు వేసి. ఈ ఎండబెట్టిన చింత చిగురుతో నేను ఎలా పప్పు చేస్తాననేది వీడియో చూసేయండి. వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దామా. కుక్కర్ తీసుకొని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న కందిపప్పు అండి, కందిపప్పు వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి, టమాటాలు, వెల్లుల్లి ఈ మూడు వేసుకునేసేయాలండి. వంకాయలు కూడా వేసుకుంటున్నాను. ఇది చూడండి, వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను. ఈ వంకాయలు కూడా ఇప్పుడు వేసుకునేసేయాలి. వంకాయలు వేసుకున్న తర్వాత చింత చిగురు అండి, ఎండబెట్టిన చింత చిగురు. ఈ గరిటెతో నేను 2 గరిటెలు వేసుకుంటున్నాను. ఎండిపోయినా కానీ పులుపు ఉంటుందండి. 2 గరిటెలు వేసుకుంటున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా రాళ్ళుప్పు కొద్దిగా వేసుకుంటున్నాను. తర్వాత పప్పు మ్యాష్ చేసుకునేటప్పుడు మనకు సాల్ట్ సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసినవన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకునేసేయాలండి. ఇలా వాటర్ వేసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకునేసేయాలి. చూడండి, స్టవ్ మీద పెట్టుకునేసాను మూత పెట్టి. ఒక 4 విజిల్స్ వస్తే పప్పు ఉడికిపోతుందండి. తర్వాత పప్పు ఉడికిన తర్వాత చూపిస్తాను. ఇంకో సైడ్ నేను రైస్ చేస్తూ ఉన్నాను. ఎసురు కూడా బాగా తెలుతుంది. 4 విజిల్స్ వచ్చేసాయండి. 4 విజిల్స్కి పప్పు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ పప్పులోని వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పు గుత్తో మ్యాష్ చేసుకునేస్తున్నానండి. ఈ విధంగా పప్పు గుత్తో బాగా మ్యాష్ చేసుకొని పప్పులోని వాటర్ సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా వేసి కలిపేశాను. పప్పులో ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవాలి అంటే వేడి వాటర్ వేసుకోండి. వేడి వాటర్ వేసుకొని కొద్దిసేపు పప్పుని వేడి చేసుకోండి. తర్వాత పోపు పెట్టుకోవాలి. స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, కరివేపాకు, సన్న ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. లైట్గా వేయించుకొని ఈ పోపునంతా పప్పులోకి పోసుకొని కలుపుకుంటే చింతాకు, వంకాయలు, పప్పు, పులిహోర రెడీ అండి. చాలా బాగుంటుంది. ఈ పులిహోర వేడి వేడి రాగి సంగట్లకైతే చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది. చూసారు కదా, ఎండిన చింతాకేసి పప్పు, వంకాయలు వేసి చేశాను. చాలా బాగుంటుందండి. ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఎండిన చింతాకుతో పులిహోర చేశాను. చాలా బాగుంది. అది కూడా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఇంట్లో అందరికీ బాగా నచ్చేసింది. ఆ ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ వీడియో కింద తప్పకుండా చూడండి. నేను ఎండిన చింతాకు కూడా ఎలా నిల్వ చేయాలి అనేది కూడా వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా చూడండి. ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.